వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీకి లీడర్ల అవసరం ఏర్పడిందా? బలమైన పార్టీగా కంచుకోటను నిర్మించడానికి ఎమ్మెల్యే దృష్టి సారించారా? ఆయన ఎంట్రీ వరకు బలహీనంగా 10ల సంఖ్యలో ఉన్న పార్టీ నేతలను 100ల సంఖ్యలో మార్చే ఆలోచనతో శ్రీ గణేష్ నిమగ్నమయ్యారు. కొన్ని వార్డులలో బలమైన నేతలు కుర్చీలేసుకుని కూర్చుండిపోతే మరికొన్ని వార్డులో టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందా? అందుకే కొత్త నేతలంతా ఇప్పుడు బ్యానర్ల రూపంలో ప్రజా గుర్తింపు కోసం తహతహలాడుతున్నారా? బలహీనంగా ఉన్న చోట లీడర్లతో నింపేసి కొత్త నాయకత్వానికి శ్రీ గణేష్ స్వాగతం పలుకున్నారా? ఖాళీలను భర్తీ చేసి బోర్డు స్థాయి నేతలను తయారు చేసే ఆలోచన చేస్తున్నారా? శ్రీ గణేష్ కు లీడర్లు కావాలను నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ప్రభుత్వంలోకి రాకముందు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్డుల వారీగా ఉన్న నేతల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి కాగా, ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమున్నామంటూ కొందరు బయటకొస్తే శ్రీ గణేష్ ఎంట్రీ అనంతరం వలసలతో కేడర్ కు మరింతగా ఫీల్ చేశారు. గెలిచామా, ఎమ్మెల్యేగా ఉన్నామా ఇంతవరకు బాగానే ఉండగా మరి అకస్మాత్తుగా బోర్డు ఎన్నికలు వస్తే మాత్రం ఇక నేతలను వెతుక్కునే పరిస్థితి కొన్ని వార్డుల్లో ఉండగా, ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఉంది పరిస్థితి. అందుకోసమే ఇప్పుడు వార్డుల వారీగా నేతలను మేమున్నామంటూ కొందరు నేతలు బ్యానర్లతో అదరగొడుతుంటే, కొందరు మాత్రం మా గుర్తింపు మాకుంది అంటూ పటిష్టంగా కుర్చీలు వేసుకొని కూర్చోగా, ఖాళీగా ఉన్న వార్డుల్లో మాత్రం కొత్త నేతను తయారు చేసేందుకు చాలా పకడ్బందీ ప్లానింగ్ తోనే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం 1వ వార్డు విషయానికి వస్తే ఇక్కడ గతనాటి నుంచే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బలంగా ఉండగా, ఆయనకు బ్యానర్లు హడావిడి అంటే అంతగా ఇష్టం లేకపోయినా ఆ స్థలంలో ముప్పిడి మధుకర్ మాత్రమే వీలైతే చూద్దామన్నట్లుగా బ్యానర్లతో 1-6 వార్డులను నింపేయడంతో పాటు రౌండ్ బ్యానర్లతో ఏ వార్డులోనైనా ఓకే అంటూ సందడి చేయగలంతో పాటు కొత్తగా ఎర్ర వెంకటేష్ అనే నాయకుని కూడా తెర మీదికి తెచ్చారు. 2వ వార్డు విషయానికి వస్తే శాంసన్ రాజు ఇప్పటికే క్రిస్మస్ తో పాటు పలు పండుగ బ్యానర్లతో వార్డును నింపేగా, నాకు అభయహస్తం అందించి అన్ని రకంగా వార్డులో దూసుకుపోతుంటే హైదర్తో పాటు పలువురు నేతలు మేమున్నామంటూ వారి బ్యానర్లు అక్కడక్కడ దర్శనం ఇస్తున్నాయి. 3వ వార్డులో ఉత్తరయ్య గుడిసెల వరకు పరిమితమైన ఉత్తరయ్య గత పండుగ నుంచి కొత్త ఉత్సాహం రాగా ఇక బరిలో నిలుస్తున్నారంటూ శ్రీ గణేష్ చూపు తన మీద ఉందంటూ ప్రతి పండుగ బ్యానర్లతో 3వ వార్డును నింపేస్తుండగా, రాజేష్, మహేష్ యాదవ్లు కూడా కొత్తగా తెర మీదకి వచ్చారు. 4వ వార్డులో అంతగా కాంపిటీషన్ కనిపించకపోయినా వెంకటేష్ గతనాటిలాగే ఇదినా అడ్డా అంటూ బ్యానర్లు నింపేస్తే, జోగుల భాస్కర్ కూడా తెర మీదకి రాగా ముప్పిడి మధుకర్ ఇక్కడ కూడా నేనున్నట్లుగా రౌండ్ బ్యానర్లతో అదరగొట్టారు. ఇక 5లో గతనాటి హామీ అందుకున్న నేతలంటా ఎటువంటి స్పందన లేకపోగా ఉన్నామంతే అంటూ సోషల్ మీడియాకు పరిమితం అయితే, కొత్తగా మరలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పదవి అందుకున్న రేపాల వెంకటేశ్వర్లు మరలా బ్యానర్లు వేసి తెర మీదకి వచ్చారు. 6వ వార్డులోని మరలా శ్రీ గణేష్ కు వెంట ఉండే నాయకులు ముప్పిడి మధుకర్, వెంకటేష్ తో కలిసి బ్యానర్లను వేశారు. ఇక పిలిస్తే వస్తాం, లేకపోతే మా పనుల్లో మేమన్నట్లుగా ఉండే అజయ్ తో పాటు ప్రవీణ్లు మాత్రం డబ్బు ఖర్చులు వద్దు, సీటు వచ్చేటప్పుడే ఆలోచన ముద్దు అన్నట్లుగా వదిలేశారు. 7వ వార్డులో ఎంతో మంది సీనియర్లు ఉన్నా ప్రస్తుతం కొత్త నేతగా మురళీ ముద్రాజ్ బ్యానర్లతో వార్డును నింపిస్తే, మిగతా నేతలు మాత్రం మాకేంటి అన్నట్టుగా అక్కడక్కడ ఉన్నామా లేమా అన్నట్లుగా కొసరుతో బిగించేశారు. 8వ వార్డులో కొత్తగా వేణుగోపాల్ రెడ్డి తెర మీదకి వచ్చి బ్యానర్లతో ప్రకంపాన్ని సృష్టిస్తే, కొత్తగా బలమైన నేతలను తయారు చేసే ఆలోచనతో తన వంతుగా సహాయం అందించే పథకం ప్రకారం బలమైన నేతగా ముందుకు సాగుతుండగా, గుర్తింపు అన్ని చోట్ల దక్కాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ కూడా తన వంతుగా పలు చోట్ల బ్యానర్లు వేసేశారు. ఇక అన్ని ఒక చోట ఓ లెక్క అయితే మోండా డివిజన్ మరో లెక్కగా ఉండగా, గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ కుమార్తె వైష్ణవి యాదవ్ దారి పొడవునా బ్యానర్లతో నింపిస్తే, నేను కూడా ఉన్నానంటూ సంతోష్ యాదవ్ పలు చోట్ల బ్యానర్లు వేయగా, మిగతా నేతలు తమ నివాస ప్రాంతం వరకు బ్యానర్లతో సరిపెట్టేశారు. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో కలిసినా లేక బోర్డు ఎన్నికలు వచ్చినా బలమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలియజెప్పేలా శ్రీ గణేష్ పథకం ప్రకారం ముందుకు సాగుతుండగా, నేతలు లేని చోట కొత్త నేతలను తయారు చేయడం, మేం బలమైన వారిమంటూ సైలెంట్ గా ఉన్న చోట అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలియజెప్పేలా బ్యానర్లు వేయించడంతో పాటు ఇప్పుడు మొదలెడితేనే అప్పటికి అవకాశం అంటూ కొత్త ఆఫర్లు విసురుతున్నట్లుగా పరిస్థితి ఉండడం విశేషం. ఆర్వి ఫిట్నెస్ మెయిల్ అండ్ ఫీమేల్ జిమ్ సెంటర్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్. సంవత్సరం ఫీజు కేవలం 11,999 రూపాయలు మాత్రమే. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ. ఇక ఆలస్యం ఎందుకు, సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0403154408. సెల్ నంబర్ 7013213940 లేదా 9959023143. న్యూ క్లబ్ రోడ్, అపోజిట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఫ్లాట్ నంబర్ 149, స్ట్రీట్ నంబర్ 8, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్.
పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేం, కానీ మా వంతుగా ఆ కుటుంబానికి అండదండగా అంటూ అల్లు వారి కుటుంబం 2 కోట్లు అందించింది. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ జాతకరీత్యా శనితాండవం చేస్తుంది. ఆ బాబు కోలుకోవాలంటూ మృత్యుంజయ హోమం జరిపిస్తామంటూ వేణుస్వామి ముందుకొచ్చారు. కొరియోగ్రాఫర్ల టీం ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్న మాటను జానీ మాస్టర్ అందించగా, ముదురుతున్న వివాదానికి ఇక పుల్ స్టాప్ పెట్టేందుకు రేపు సీఎంతో సమావేశం నిర్వహించబోతున్నామంటూ వారధిగా దిల్ రాజు ముందుకు రాగా, లేనిపోని అపోహలు ప్రచారం చేసి తప్పుడు సంకేతాలు ఇస్తే మాత్రం ఇక చర్యలు తప్పవంటూ సోషల్ మీడియా అసత్యవీరులకు పోలీసులు ప్రెస్ మీట్ జలకివ్వగా, పుష్ప 2 వివాదం కాస్త రేవతి ప్రాణాలు తీసి శ్రీతేజ్ను ఆసుపత్రి పాలు చేసిన ఘటనపై ఫిల్మ్ ఇండస్ట్రీ నేరు పరామర్శల జోరును కొనసాగించింది. శ్రీతేజ్కు అల్లు వారి 2 కోట్ల సహాయం. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సంధ్యా థియేటర్ పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పగా శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగా అల్లు అర్జున్ ను జైలుకు పంపి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రప్పించింది. అయితే రేవతి భర్త భాస్కర్ కేసు వాపసు తీసుకుంటానంటూ గతంలోనే ప్రకటించగా, పోలీస్ శాఖ మాత్రం తగ్గేదిలే అంటూ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో అసలు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని, అల్లు అర్జున్ కు సంబంధం లేనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగగా, ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ సీరియస్ కావడంతో పాటు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెడితే కొందరు కావాలని ఇలా ప్రచారం చేస్తే సహించమని, అలాంటి ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండగా, 72 గంటలుగా వెంటిలేషన్ మీద కాకుండా సాధారణంగా శ్వాస తీసుకుంటున్నాడన్న వైద్యుల సమాచారంతో అల్లు వారి ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన కాస్త కోర్టు పరిధిలో ఉండడంతో నేరుగా రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సహాయం చేసే అవకాశం లేకపోవడంతో ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ పెద్దలు రంగంలోకి దింపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈ 2 కోట్ల రూపాయల చెక్కును కిమ్స్ ఆసుపత్రిలో అల్లు అరవింద్ అందించగా, తమ వంతుగా 1 కోటి, మైత్రి మూవీస్ 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షల రూపాయలతో మొత్తంగా 2 కోట్ల రూపాయలను శ్రీతేజ్ కుటుంబానికి దిల్ రాజు ద్వారా అందించనున్నారు. ఎంపీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారు అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్పారు. అల్లు అర్జున్ జాతకరీత్యా ప్రస్తుతానికి ఆయనకు శనీశ్వరుడు వెంట ఉన్నాడని, అందువలన ఇటువంటి ఘటన చోటు చేసుకుందని, తన వంతుగా 2 లక్షల రూపాయల సహాయంతో పాటు బాలుడు ఆరోగ్యవంతంగా బయటకు రావాలని మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు వేణుస్వామి ప్రకటించగా, చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ ఆ కుటుంబానికి అండగా ఉంటున్నట్టు తెలియజేశారు. నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోరుకుంటాడు అనేటువంటి నా ఉద్దేశం. దానికోసం మనం మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రేపు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నామని, ఇప్పటికే అపాయింట్మెంట్ అందుకున్నామని, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుబాటులో ఉన్న పెద్దలంతా రేపు సమావేశానికి హాజరవుతారంటూ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలియజేయగా, సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను పనిచేస్తానంటూ స్పష్టం చేశారు. ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుండడం సంతోషపడే అంశం కాగా, రేవతి ప్రాణాలు తిరిగి ఇవ్వలేకపోయినా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి మాత్రం సినిమా పెద్దలంతా ముందుకు రాగా, ఇప్పటికే ప్రభుత్వం కూడా తమ వంతుగా పూర్తి సహకారం అంటూ ప్రకటించేగా, ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది రేపు తేలిపోనుంది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన తొలి దశ మహిళా మంత్రి టిఎన్ సదాలక్ష్మి జయంతి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తిగా ముందుకు సాగుతూ సదాలక్ష్మి ఆశయాలను నెరవేర్చుకుందాం. మీ అండదండలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ టిఎన్ వంశతిలక్ బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే 9 కంటోన్మెంట్ల విలీనానికి రక్షణ శాఖ అడుగులు ముందుకు వేసింది. అందులో భాగంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలతో డిఫెన్స్ శాఖ అధికారులు చర్చించి జనవరి 9వ తేదీన పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం డెహ్రాడూన్, సల్మెట్ టౌన్, నసీరాబాద్, అజ్మీర్, బబీనా, మథురా, ఫతేగర్, షహాజాపూర్, డియోలాలి కంటోన్మెంట్ల కోసం ఈ ఆదేశాలు జారీ చేయగా, కంటోన్మెంట్ కు సంబంధించిన డిఫెన్స్ శాఖ ఉన్నతాధికారులు జనవరి 8వ తేదీన స్థానిక రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ అయి పూర్తిగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి పూర్తి నివేదికను అందుకుని 9వ తేదీన డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ సూచించింది. అయితే 9 కంటోన్మెంట్లకు మాత్రమే ఆ నోట్లో స్థానం దక్కగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రస్తావన లేకపోవడం విశేషం.
రాత్రులు దైవ దర్శనాలు తెల్లవారుజామున కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన పర్యటన కొనసాగిస్తున్నారు. అయ్యప్ప మాలాధారంలో ఉన్న శ్రీ గణేష్ గత వారం రోజులుగా దైవ దర్శనాలకు వెళ్తున్నారు. రాత్రి సమయానికి దైవ దర్శనంను కేటాయిస్తూ తెల్లారసరికి నియోజకవర్గానికి చేరుకుంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. రాత్రి అక్కడ పొద్దున ఇక్కడ ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. మొన్న తులజాభవాని, ఆ తర్వాత కాళేశ్వరం, నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని తిరిగి కంటోన్మెంట్ నియోజకవర్గానికి చేరుకొని బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని కేజీఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవర్ చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కానీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న శుభ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడం, జీసస్ క్రైస్ట్ పుట్టిన సందర్భంగా వారు ఇచ్చిన వాక్యాలు, వారు చెప్పిన సందేశాలు వారి ద్వారా మన అందరికీ తెలియపరుస్తూ మనలో చాలా మార్పు చేస్తున్న స్టీఫెన్ పాల్ గారికి. అనంతరం న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్టలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థాన వార్షికోత్సవ వేడుకలో శ్రీ గణేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అభిషేకము, లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకుడు ముప్పడి మధుకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ శిష్యుడు ఎస్డీఎఫ్ టీం సభ్యుడు శరత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ గణేష్, సీనియర్ నాయకుడు ముప్పడి మధుకర్, బలవంత్ రెడ్డి, బంగారు సదనం తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ ప్రభు అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 4వ వార్డు ప్రజలు చూపిస్తున్న ఆదర అభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఏఎల్ ఆనంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్. ఆ మైదానంలో ఎవరు అడుగు పెట్టినా సరే బ్యాట్ పట్టి అలరిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని పురస్కరించుకుని మారేడుపల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. అతిథులుగా వచ్చిన ప్రజా ప్రతినిధులు క్రికెట్ బ్యాట్ తో బౌలును బౌండరీలకు తరలిస్తూ తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెన్నై మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్ ఓ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను వీక్షించారు. బీజేవైఎం సభ్యుల విజ్ఞప్తి మేరకు క్రికెట్ బ్యాట్ పట్టి కొద్దిసేపు బాలును బౌండరీలకు తరలిస్తూ సందడి చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పర్యటన కొనసాగింది. బీజేపీ సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 1వ వార్డులో నిర్వహించిన వాజ్పేయి జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బోయనపల్లి జీవీఆర్ గార్డెన్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లార్డ్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బానుక మల్లికార్జున్ ఆహ్వానం మేరకు ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్, భానుక నర్మదా మల్లికార్జున్లను ఘనంగా సత్కరించారు. అక్కడి నుండి మారేడుపల్లిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని పోటీలను వీక్షించారు. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పోర్ట్స్ మ్యాన్ గా మారారు. మైదానంలో బ్యాట్ పట్టి పరుగుల వర్షం కురిపించారు. అతిథిగా హాజరైన రామకృష్ణ మైదానం నలుమూలలా క్రికెట్ బ్యాట్ తో బాలును బౌండరీలకు తరలిస్తూ తన కాలేజ్ రోజులను గుర్తు చేశారు. కంటోన్మెంట్ మారేడుపల్లి చెన్నై మైదానంలో బీజేవైఎం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంత్యోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం జరిగిన 2వ రోజు మ్యాచ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ను వీక్షించారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు బీజేవైఎం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించిన బీజేవైఎం సభ్యులను రామకృష్ణ అభినందించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని సూచించారు. వాజ్పేయి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు శివాజీతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అటల్ జీ అని పిలిచే ఒక మర్యాద పురుషోత్తమని మరి అటువంటి ఒక వ్యక్తిపై ఈ రోజు ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా కేంద్రం కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి సెంటనరీ సెలబ్రేషన్ ఏదైతే చేస్తుందో ఇయర్ మొత్తం మరి మంచి నిర్ణయం తప్పకుండా.
కంటోన్మెంట్ లో పలు చోట్ల అయ్యప్ప స్వాముల మహాపడి పూజ మహోత్సవంలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అందుకున్నారు. తన మిత్రుడు విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో కలిసి పలు చోట్ల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైందంటూ తెలియజేశారు. ఓల్డ్ మట్ఫోర్ట్ లో భక్తి సమాజం ఆధ్వర్యంలో తిరుతుల కాంతమ్మ దేవాలయ ఆవరణలో నీలకంఠన స్వామి ఆధ్వర్యంలో 18వ పడి పూజ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు గురుస్వాముల ఆశీర్వచనాలు జంపన అందుకున్నారు. కార్యక్రమంలో గురుస్వాములు మధు యాదగిరి, గణేష్, మల్లేష్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర దర్శనానికి రైల్లో బయలుదేరిన మోండా డివిజన్ భక్తులు బుధవారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్నారు. కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం, కాశీ దర్శనానికి 225 మంది భక్తులు బయలుదేరి వెళ్లారు. అయోధ్య చేరుకున్న వారు ప్రత్యేక బస్సులో స్వామివారి దర్శనానికి వెళ్లారు. రామనామ స్మరణతో అయోధ్య రాముల వారిని దర్శించుకుంటున్నారు. కొంత దీపికా నరేష్ దంపతులు వారితో కలిసి అయోధ్య రాముల వారి దర్శనానికి తీసుకెళ్లారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేరుకోవడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు. చలో నిన్న కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 225 మంది కాశీకి మరియు అయోధ్య యాత్రకని బయలుదేరినాము. మోండా డివిజన్ నుండి ఈరోజు ప్రయాగ్రాజ్ లో దిగడం జరిగింది. అందరం క్షేమంగా చేరుకున్నాము. లంచ్ చేసి మేము బస్సుల్లో అయోధ్యకు ప్రయాణమైనాం. చలో కంటోన్మెంట్ లో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. లోకరక్షకుడు యేసుప్రభు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా క్రైస్తవులు నిర్వహించుకున్నారు. చర్చిలు విద్యుత్ దీపాల అలంకరణతో సరికొత్త శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. కంటోన్మెంట్ 5వ వార్డ్ బెతానియా సెంట్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు జీవిత చరిత్రను తెలియజేస్తూ గీతాలను ఆలపిస్తూ కేక్ కట్ చేసుకుని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్, అపూర్వ దంపతులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుప్రభు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు గజ్వెల్ భరత్, అపూర్వ దంపతులు తెలిపారు. ఫాస్టర్ జొన్నాథన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దాస్ ఆంటోనియల్, జీవన్ హెలెన్ సేమన్ తో పాటు చర్చి యూత్ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ షారన్ సిజిఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు యేసుప్రభును స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ బెనవర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబురావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న అతిథులను బాబురావు ఘనంగా సత్కరించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్, సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్, సంతోష్ యాదవ్లు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబురావు గుండె అబ్రహం, ఎలిమినేటర్, సిహెచ్ రాజు సంఘం సభ్యులు కలిసికట్టుగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఆర్డి నగేష్ యాదవ్, యేసురత్నంతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ రోజారియో నివాసంలో ఘనంగా జరిగాయి. రెజిమెంటల్ బజార్లోని ఆయన నివాసం కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రెజిమెంటల్ బజార్ వాసులకు క్రిస్మస్ కేకులు అందజేశారు. యేసుప్రభు అనుగ్రహంతో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మరియన్ రోజారియా తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జీసస్ క్రిస్ట్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్ చర్చిలో వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఫాస్టర్ రెవరెండ్ యోనా ఆహ్వానం కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ యోనా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలోని సుకోత్ గోస్పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనల మధ్య క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు నివాసంలో క్రిస్మస్ సందడి నెలకొంది. కుటుంబ సమేతంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని శాంసన్ రాజు తెలిపారు. ఫాస్టర్ ఎలీషా సారథ్యంలో ప్రార్థనలు కొనసాగాయి. నాగరాజు, మోహన్, చిన్నరాజు, ఇజ్రాయెల్, మహేందర్, శ్రీనివాస్, వరప్రసాద్, అజయ్ కుమార్, రాహుల్, సన్నీ, గోనా తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 2వ వార్డ్ ఇంద్రమానగర్లో న్యూ పవర్ ప్రేయర్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ ను పురస్కరించుకుని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ న్యూ పవర్ ప్రేయర్ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. ప్రభు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కులమతాలకు అతీతంగా 2వ వార్డులో వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుమార్ ముద్రాజ్, దేవులపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఫాస్టర్ శ్రీనివాసరావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వారిని ఘనంగా సత్కరించారు. నమస్కారం తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. 30 ఏళ్లుగా పలు చర్చిలతో అనుబంధం జంపన్నది. ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను అతిథిగా ఆయన పాల్గొంటుండగా చర్చిలో కార్యక్రమాలకు తన వంతుగా సహాయం అందించి వారి అభినందనలు అందుకున్నారు. నేటి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని పలుచోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా జంపన్న పాల్గొనడంతో పాటు వారి సన్మానాలు అందుకుని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బోయినపల్లి, బాబూజీనగర్ 3వ వార్డుతో పాటు పలుచోట్ల క్రిస్మస్ వేడుకల్లో జంపన్న పాల్గొనగా నిత్యం వారి వెంట జంపనకు ఆశీర్వచనాలు అందించడంతో పాటు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలంటూ చర్చి ఫాదర్లు ఆయన కోసం ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి ప్రార్థన చేశారు. తన వంతుగా ఏళ్లవేళలా సహకారం ఉంటుందని, ఆ యేసుప్రభు దయతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నట్లు జంపన్న తెలిపారు. సంగతి దయచేసి మర్చిపోద్దని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. తొలి మహిళా దళిత మంత్రిగా తొలి దశ ఉద్యమ నాయకురాలుగా ముందుకు సాగిన స్వర్గీయ శ్రీ టిఎన్ సదాలక్ష్మి 96వ జయంతి వేడుకలు ఇందిరా పార్క్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు బీజం వేసి బాబు జగజీవనరావు అసోసియేషన్ అధ్యక్షులుగా ముందుకు సాగి లేడీ జగజీవనరావుగా పేరును గడించిన సదాలక్ష్మి సేవలను స్మరిస్తూ జయంతి ఉత్సవాలను టిఎన్ సదాలక్ష్మి విగ్రహ సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సదాలక్ష్మి వారసుడు సాధన సమితి కమిటీ అధ్యక్షుడు టిఎన్ వంశతిలక్ ఆధ్వర్యంలో సాగిన ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి పాల్గొనడంతో పాటు ఆమె ఆశ ఆకాంక్షగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాలకు ఇన్నాళ్లకు మోక్షం కలగడంపై ఆమె నాడు వేసిన అడుగును అందరూ గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు ఈ వేడుకల్లో పాల్గొని సదాలక్ష్మి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సదాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపనకు అంతా కలిసి పనిచేస్తామంటూ అందరూ పిలుపునివ్వడంతో పాటు ఆమె జీవిత ప్రయాణంపై పాటను రిలీజ్ చేశారు. జయంతి వర్ధింతలను ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే ఆలోచన చేయడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సదాలక్ష్మి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆమె ఆశయాలను నెరవేర్చడం ముందుకు సాగడం అభినందనీయమని టిఎన్ వంశతిలక్ అన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని సదాలక్ష్మి జయంతి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి జానారెడ్డి, పుష్పలీల, మాజీ జస్టిస్ నిమ్మల నారాయణ, ఐఆర్ఎస్ భరత్ భూషణ్, బీఎస్పీ మాజీ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్ తో పాటు పలువురు ప్రముఖులు గొల్లపల్లి దయానంద్, భీమరావు, గంధం రాములు, విగ్రహ రాజలింగం, కిరణ్ జితేందర్, టిఎన్ భరత్ తో పాటు కంటోన్మెంట్కు చెందిన నాయకులు ఏఎల్ ఆనంద్, కాంగ్రెస్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ, బీజేపీ నాయకులు సతీష్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వాసిగా విగ్రహ ఏర్పాటుకు తమ వంతు ప్రయత్నం చేస్తామంటూ ఎల్ ఆనంద్ తో పాటు పలువురు తెలియజేశారు. బీజేపీ పెద్దలు అమ్మవారి పేరును మర్చిపోలేదని, అమ్మవారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ టీఎన్ వంశతిలక్ తెలియజేయగా వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మధు, కార్తిక్, ఆనంద్, అమర్నాథ్, అవినాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ఈ సభంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అంతేకాదు మహిళలకు సంబంధించినటువంటి స్కీములు ఏవైతే ఉంటాయో మహిళలకు సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ స్కీములకు ఆమె పేరు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఎంఆర్పిఎస్ లో మిలిటెంట్ గా పనిచేసిన అమ్మని కలవలే. అమ్మ సబ్జెక్ట్ మొత్తం నూరిపోసింది ఆయనే చెప్తున్నా. గొల్ల దయానందన్న మాత్రమే గంటలు కూర్చోబెట్టి పూసగుచ్చినటువంటి విషయం. కంటోన్మెంట్ బోయినపల్లిలో పలు ఆలయాల్లో స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి పాల్గొని వారి సన్మానాలు అందుకున్నారు. బోయినపల్లి అయ్యప్ప సొసైటీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మండల పూజా కార్యక్రమంలో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యూ బోయినపల్లి పెద్దతోకట్ట దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. బోయినపల్లి ప్రాంతం పలు భక్తి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందంటూ జేఎంఆర్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయినపల్లి ఛాయ్ అడ్డాలో మహానేత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు బీజేపీ అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో స్టేట్ ఓబీసీ బీజేపీ ఎగ్జిక్యూటివ్ రాయల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుకా మల్లికార్జున్ పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్, రాకేష్, సంతోష్, దినేష్, శుభం, సునీత, ఏకాంబరం, సందీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను బీజేపీ నేతలంతా కలిసికట్టుగా నిర్వహించారు. నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వార్డుల వారీగా నేతలంతా పాల్గొనగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టోబిశంకర్, విజయానంద్, సతీష్, జగన్, నవీన్, షరీఫ్, సచిన్, ప్రభాకర్, లక్ష్మణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం షెనై గ్రాండ్లో నేతలంతా కలిసి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన వంతుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం మురళీ ముదిరాజ్ తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన వంతుగా హోలీ మేరీ ఫ్యామిలీ చర్చ్ వద్ద తేనీటి విందును ఏర్పాటు చేయడంతో పాటు ప్రార్థనల అనంతరం వారికి అందించారు. టీ బిస్కెట్స్ కు ప్రత్యేకంగా చర్చిలో ప్రార్థనలకు వచ్చిన వారి కోసం ఏర్పాటు చేయడంతో పాటు వారి అభినందనలు అందుకున్నారు. కార్యక్రమంలో మధు, సుధాకర్, రాజేష్, అశోక్, కార్తిక్, అనుభవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో బీజేపీ అసెంబ్లీ ఎస్సీ కన్వీనర్ చిన్న వీరయ్య పాల్గొన్నారు. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అంబేద్కర్ నగర్ లో బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాజ్పేయి శత జయంతి వేడుకలు పురస్కరించుకుని బీజేపీ నాయుడు పిట్ల నాగేష్ తో కలిసి పలుచోట్ల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ గోపాల్పేట డివిజన్ నల్లగుట్ట సాయిబాబా మందిరంలో సాయిబాబా భక్త సమాజం ఆధ్వర్యంలో సాయి సప్తాహ దైవిక కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా పక్షం రోజుల పాటు సాయినామ సంకీర్తనతో కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చీర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. సందీప్, స్వప్న, శ్రీధర్, రఘు, జయ, కిరణ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు హారతి కార్యక్రమంతో పాటు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డు సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమాన్ టెంపుల్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకొని బాపూజీ నగర్ జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముప్పిడి మధుకర్ తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం ఆసుపత్రి సమీపంలో ఉన్న సయ్యద్ బాజీ షాహిద్ దర్గాలో బుధవారం సాయంత్రం ఉరుసు వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తెలిపారు. ఉరుసు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సందల్ ఇంట్లోకి జెండా తీస్తారు. సందల్లో జెండా తీసుకొని ఊరేగింపు వచ్చి పాపయా చేసి అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఈయన హజరత్ సయ్యద్ బాజీ షహీద్ బాబా అని గుంటూరులో చాలా పెద్ద సమాజం ఉంది. ఆయన సమాజీ మీద చెద్దరు చెప్పాలంటే 100 మీటర్ల వస్తాం. ఆయన నా ఒంట్లో బాగాలేకపోతే ఆయన నమ్మినా కాబట్టి నేను నమ్మకంతో ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కాదు 29 సంవత్సరాలు ఇప్పుడు. కంటోన్మెంట్ 3వ వార్డు ఓల్డ్ మట్ఫోర్ట్ లో శ్రీ మణికంఠ భక్త సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప స్వామిని సరించుకుంటూ పడి పూజా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు నీలకంఠ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా గురుస్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. పూజా కార్యక్రమంలో మధుకర్, యాదగిరి, మల్లేష్, అశోక్ గురుస్వాములు పాల్గొన్నారు. 3వ వార్డు నాయకులు మధు, నీరజ్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు టీఎన్ నరహరి కంటోన్మెంట్ లో పలు చర్చిలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు టీఎన్ నరహరికి ఆశీర్వదించారు. యేసుప్రభు అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు నరహరి తెలిపారు. కులమతాలకు అతీతంగా బోయినపల్లిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యేసు రక్తం జరిగిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ నగర్ లో తాటికాయల యేసురత్నం జన్మదిన వేడుకలను సీనియర్ నాయకులు బొల్లు కిషన్, సంతోష్ యాదవ్, నారాయణ, రాము, బాబురావు, జర్నలిస్టులు రాములు తదితరులు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వాసవినగరికి చెందిన పలువురు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో పలువురు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ లాలాపేట పురవీధుల్లో అయ్యప్ప స్వామిని రథయాత్రతో ఊరేగిస్తూ అయ్యప్ప స్వాముల భిక్షాటన చేపట్టారు. లాల్పేట శ్రీ లక్ష్మీ గణపతి సాయి అయ్యప్ప స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా రథోత్సవం, భిక్షాటన, మండల పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అత్యంత వైభవంగా ఈ నెల 20వ తేదీన 33వ అయ్యప్ప స్వామి మండల పూజకు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు, లాలాపేట వాసులతో పాటు చుట్టుపక్కల కాలనీలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు ధన రూపేణ, వస్తు రూపేణ ఎప్పట్లాగే సహకరించిన భక్తులు ఈ సంవత్సరం కూడా సహాయ సహకారాలు అందించాలని ఆలయ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా భిక్షాటన కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టారు.
తల్లిదండ్రులు ఆనందపడేది ఎప్పుడు? పిల్లలు ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడా? వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడా? పిల్లలు బాగు కొరకు ఎల్లవెల్లలా కష్టపడిన తల్లిదండ్రులు ఆనందపడే మధుర క్షణాలు ఎలా ఉంటాయి? తమ కోసం అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రుల వివాహ వేడుకలను నిర్వహించి వారి కళ్ళలో ఆనందాన్ని కుటుంబ సభ్యులు చూసిన రోజు అదో మరుపురాని రోజుగా నిలుస్తుంది. నేటి రోజుల్లో తల్లిదండ్రుల ఆనందం కొరకు కడుపులో పుట్టిన పిల్లలు ఎంతమంది కృషి చేస్తున్నారు? ఇక్కడ మీరు చూస్తున్న ఈ జంట 8-10 వయసులో వివాహ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. తమ వివాహం జరిగి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుమారులు తల్లిదండ్రుల షష్ఠి పూర్తి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి వారి కోరికను తీర్చారు. కంటోన్మెంట్ 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన సత్యప్రకాష్ విజయలక్ష్మికి 60 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంతానం. పెద్ద కుమారుడు బాలరాజు, రెండో కుమారుడు నరేష్, చిన్న కుమారుడు సురేష్లు ఉన్నారు. 2 కుమారులు రాజకీయాల్లో రాణిస్తూ కంటోన్మెంట్ లో పలుకుబడిని సంపాదించుకున్నారు. చిన్న కుమారుడు ప్రైవేటు ఉద్యోగిగా స్థిరపడ్డాడు. తమను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు జీవితాంతం గుర్తుండిపోయేలా వారి పెళ్లి రోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సత్యప్రకాష్ విజయలక్ష్మి 60వ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని నిర్వహించారు. కుమారుడు నరేష్ ఆహ్వానం వరకు పాటలు నాయకులు తరలివచ్చి సత్యప్రకాష్ విజయలక్ష్మిలకు అభినందనలు తెలిపి సత్కారాలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ 2వ వార్డు ప్రాంతానికి చెందిన వారు సైతం పాల్గొని సత్యప్రకాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ సత్యప్రకాష్ విజయలక్ష్మి దంపతులకు వస్త్రాలను సమర్పించి స్వీట్ తినిపించి పూలమాలలతో సత్కరించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు నరేష్ బాలరాజు ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సిల్వర్ కాంపౌండ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 వసంతంలో షష్ఠి పూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకొని వారిని అభినందించి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజుతో పాటు పలువురు నాయకులు వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని దంపతులను అభినందనలతో ముంచెత్తారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సత్యప్రకాష్ దంపతులను సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణిస్తున్న నరేష్ వారి కన్న కలను నెరవేర్చేలా ముందుకు సాగుతున్నారు. తల్లిదండ్రుల చివరి కోరికగా ఉన్న షష్ఠి పూర్తి మహోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించి తల్లిదండ్రుల దీవెనలు అందుకున్నారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాల మధ్య సత్యప్రకాష్ విజయలక్ష్మి దంపతులు 60వ వివాహ వార్షికోత్సవ వేడుకలు కనుల పండగగా జరిగాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.